భవానీపురంలో జానకమ్మ అనే వితంతు ఉండేది. ఆమె చాదస్తానికి తట్టుకోలేక ఇద్దరు కొడుకులు భార్యా పిల్లలతో పట్టణంలో కాపురం పెట్టారు. ఆమెకు వయసు మీరినప్పటి నుండి గ్రామస్తులను మాత్రం చాలా ఇబ్బంది పెట్టేది. జానకమ్మ వద్ద 50,000 అప్పు తీసుకున్న గోవిందయ్య చాలా నెలల తర్వాత వడ్డీ అసలు రెండూ ఇచ్చేస్తానని కబురు పెట్టాడు. జానకమ్మ సంతోషంగా తన పనులు ముగించుకుని ఇంటి నుండి బయటకు వచ్చి 4 అడుగులు వేసిందో లేదో పక్కింటి సీతయ్య పెంపుడు పిల్లి ఎదురొచ్చింది. అది అపశకునమని కోపంతో ఎగిరిపడింది జానకమ్మ. సీతయ్యను పిలిచి, ఇప్పుడు వెళుతున్న పని కాలేదంటే నీ అంతు చూస్తాను అంటూ హెచ్చరించి వెళ్ళింది. గోవిందయ్య ఇంటికి వెళ్లిన జానకమ్మకి పని జరగలేదు. గోవిందయ్య పని మీద పట్నం వెళ్లాడని, నెల రోజుల తర్వాత తనని రమ్మని చెప్పాడని అతడి భార్య చెప్పింది. దాంతో జానకమ్మ కోపం సీతయ్య మీదకు మళ్లింది. ఇదంతా తనకు ఎదురువచ్చిన పిల్లి వల్లే అని, దానికి యజమాని అయిన సీతయ్య ఇందుకు బాధ్యత వహించాలని అనుకుంది. వెంటనే గ్రామ పెద్ద వద్దకు వెళ్లి సీతయ్య మీద ఫిర్యాదు చేసి పంచాయతీ పెట్టించింది. తనకు ఎదురువచ్చిన సీతయ్య పిల్లి వల్లనే తనకు రావాల్సిన పైకం రాలేదని ఆరోపించింది. అందువల్ల తనకు జరిగిన నష్టానికి పరిహారంగా సీతయ్య 500 రూపాయలు ఇవ్వాలని కోరింది. అది విన్న గ్రామ పెద్దకు ముందు నవ్వు వచ్చింది. కాని ఆమె గురించి తెలుసు కాబట్టి, జానకమ్మ, పిల్లి మీకు అపశకునం కలిగించాలని ఎదురు రాలేదు. మీరు బయటకు వచ్చే సమయానికి అది కూడా ఇంటి నుండి బయటకు వచ్చింది. ఇందులో పిల్లి తప్పు లేదు, సీతయ్య తప్పు అసలే లేదు. కాబట్టి మీ ఆరోపణ సరికాదు. కావాలంటే పిల్లిని ఇంట్లో కట్టి ఉంచమని సీతయ్యతో చెబుతాను అన్నారు. అందుకు జానకమ్మ, సీతయ్య తన పెంపుడు పిల్లిని అదుపులో పెట్టుకోవాలి. పిల్లికి బొత్తుగా భయం లేకుండా పోయింది. కావాలని అందరికీ ఎదురు వస్తున్నది. చాలా రోజులుగా నన్ను ఏడిపిస్తున్న గోవిందయ్య ఎట్టకేలకు ఈ రోజు డబ్బిస్తానన్నాడు. కాని ఈ దిక్కుమాలిన పిల్లి వల్ల ఆ డబ్బు నాకు రాలేదు. ఈ గోవిందయ్య డబ్బులెప్పుడిస్తాడో, అందుకే నాకు సీతయ్య నష్టపరిహారం ఇచ్చి తీరాలి అన్నది. గ్రామ పెద్ద ఇక ఆమెతో వాదించలేక సీతయ్యను పిలిపించి జరిగింది చెప్పాడు. సీతయ్య కాసేపు ఆలోచించి మారు మాట్లాడకుండా తన జేబులో నుండి 500 తీసి జానకమ్మకు ఇచ్చాడు. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. జానకమ్మ సంతోషంగా వెళ్లిపోతుండగా సీతయ్య ఆగమన్నాడు. తర్వాత సీతయ్య గ్రామ పెద్దతో ఇలా అన్నాడు. అపశకునం వల్ల అష్టకష్టాలు ఎదురవుతాయనే జానకమ్మ మాట నేను ఒప్పుకుంటున్నాను. నా పిల్లి వల్ల జానకమ్మకు అపశకునం ఎదురై రావాల్సిన డబ్బు రాలేదు. అదేవిధంగా జానకమ్మ వల్ల నా పిల్లికి కూడా అపశకునం అయిందే. జానకమ్మను చూసిన పిల్లికి, తద్వారా దాని యజమాని అయిన నాకు అపశకునమైందే. అందుకే ఈ రోజున నాకు 500 నష్టం జరిగింది. అంతేకాదు, ఇక్కడికి రావడం వల్ల ఇంట్లో నేను చేస్తున్న పని నిలిచిపోయింది. అందుకే ఈ జానకమ్మ నాకు 1000 రూపాయలు నష్టపరిహారంగా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను అని అన్నాడు. ఆ మాటలు విన్న గ్రామ పెద్ద చిరునవ్వు నవ్వుతూ, నిజమే సీతయ్య అంటూ జానకమ్మ వైపు చూపిస్తూ, విన్నావు కదా, పిల్లి ముఖం చూసిన నీకు అపశకునం వల్ల డబ్బు నష్టం జరిగినట్టుగానే మీ ముఖం చూసిన పిల్లి ద్వారా దాని యజమానికి డబ్బు నష్టం జరిగింది. కాబట్టి సీతయ్యకు నష్టపరిహారంగా 1000 రూపాయలు చెల్లించు అన్నాడు. అది విన్న జానకమ్మ తన మూర్ఖత్వంతో సీతయ్యను అవమానించడమే కాకుండా నష్టపరిహారంగా డబ్బు కొట్టేయాలి అనుకున్న తన ప్లాన్ను బెడిసి కొట్టిందనుకుని తాను తీసుకున్న 500 సీతయ్యకు తిరిగి ఇచ్చి మాట్లాడకుండా ఇంటికి వెళ్లిపోయింది. మూఢనమ్మకాలు మరింత మూర్ఖంగా ఉన్న పాతకాలంలో భర్త చనిపోయిన స్త్రీని కూడా అపశకునంగా భావించేవారు. శుభకార్యాలకు వాళ్లను పిలిచేవారు కాదు. అనేక మంది సంఘ సంస్కర్తలు, మహిళా ఉద్యమాల ఫలితంగా ఇప్పుడిలాంటివి చాలా వరకు తగ్గిపోయాయి. కాని ఇప్పటికీ కూడా పొద్దున్నే ఎవరి ముఖం చూశానో ఒక్క పని కాలేదు అని అసహనపడేవాళ్లు ఉంటారు. ఇలాంటి మూఢనమ్మకాల ఆధారంగానే ఈ కథ. మూర్ఖపు నమ్మకంతో జానకమ్మ పిల్లి యజమాని అయిన సీతయ్య దగ్గర డబ్బు గుంజాలి అనుకుంది. కాని సీతయ్య తెలివితేటల వల్ల జానకమ్మ పథకం బెడిసికొట్టింది. అవతలి వాళ్లు అపశకునమని తను భావించినట్టుగానే తనను కూడా అపశకునంగా వాళ్లు భావించే అవకాశం ఉంది అన్న ఆలోచన ఆమెకు లేకపోవడం వల్ల చివరికి అవమానం పాలైంది. అందుకే ఎదుటి వాళ్ల మనసును నొప్పించే ముందు దానివల్ల మనమైతే ఎలా ఫీల్ అవుతామనే ఆలోచన ఉండాలి. అప్పుడు అనవసరంగా అవతలి వాళ్లను నొప్పించే ప్రయత్నం చేయరు.